సిరిపురం అనే గ్రామంలో రాము, సీత అనే భార్యాభర్తలుండేవారు. వారికి ముందు వెనక ఎవ్వరూ లేరు. ఒకరంటే ఒకరికి అంతులేని అభిమానం. పేరుకు తగ్గట్టే సీతారాములు. రాము అదే ఊరిలో ఒక జమీందారు దగ్గర తోట పని, ఇంటి పని చేస్తూ సంపాదిస్తున్నాడు. అయితే ఆ వచ్చే జీతం డబ్బులు వారిద్దరికీ కనీసం 2 పూటల భోజనం చేయడానికి కూడా సరిపోవడం లేదు. రాము పెద్దగా చదువుకోని కారణంగా రాముకు ఎక్కడా ఉద్యోగం అనేది రాలేదు. ఇక ఆ జమీందారు తన దగ్గర పొలం పని, ఇంటి పని అప్పగించి ఎన్నో ఏళ్ల నుంచి అక్కడే పని చేయించుకుంటున్నాడు. అరే, బియ్యం ఇంతే ఉందే. సరే, ఇంతవరకు వండి ఆయన రాగానే భోజనం పెడదాం. ఎలాగూ జీతం వచ్చే సమయం అయింది కదా, దాంతో మళ్ళీ సరుకులు అవి కొనుక్కోవచ్చు. అయ్యో సీత, నాకు ఈరోజు జమీందారు గారు అక్కడ భోజనం పెట్టేశారు. నేను వద్దని, బలవంత పెట్టొద్దని చెప్తూనే ఉన్నాను. కానీ ఆయన నా మాట వింటేనా ఈరోజు ఇక్కడ తిని తీరాల్సిందే అని బలవంతంగా నాకు మంచి పక్ష పరవాన్నాలతో భోజనం పెట్టారు. తెలుసా, అవి ఎంత రుచిగా ఉన్నాయో. నువ్వు భోజనం చేసేసి పడుకు. నా భోజనం అయిపోయింది. బాధపడకు. ఈసారి ఎప్పుడైనా అలా భోజనం పెడితే నీకు కూడా కొంచెం తీసుకొస్తాలే. బియ్యం నిండుకున్నాయని అనుమానం వచ్చిందేమో. పాపం, భోజనం చేసేసానని జమీందారు గారు పెట్టారని అబద్ధం చెప్తున్నారు. జీతం ఇవ్వడానికే మాట పడిపోయే జమీందారు గారు ఈయనను పిలిచి పంచపక్ష పరవాణాలతో భోజనం కూడా పెడతారా? ఆయన కడుపు మార్చుకొని నా కడుపు నింపాలని చూస్తున్నారు. నాకు తెలిసి ఈ పాటకి ఇంట్లో బియ్యం నిండుకొని ఉంటాయి. ఆ ఉన్న కాస్త వండి నాకు పెట్టి తను పస్తుందామని అనుకుని ఉంటుంది సీత. అందుకే జమీందారు గారు అన్నం పెట్టేశాలని అబద్ధం చెప్పేశాను. అప్పుడైనా వండింది కాబట్టి ఆ కాస్త తనే తింటుంది. అయ్యో, నేను కూడా తినేశానండి. ఇందాక చాలా ఆకలి అనిపించింది. వండిన దాంట్లో నేను కొంత తినేసి నీకోసం ఉంచానంతే. మరిప్పుడు ఈ అన్నం ఏం చేయాలి? సరే, నేనొక ఉపాయం చెప్తాను, మీరు కాదరకూడదు. అయితే మనిద్దరం తిని చాలాసేపు అయింది కదా, అందుకని ఈ ఉన్న అన్నం ఇద్దరం చేస్తుందని తిందాం. అప్పుడు ఎవ్వరికీ ఎక్కువ అవ్వదు. ఏమంటారు? సీతకు నేను అబద్ధం చెప్పానని అర్థం అయిపోయినట్టుంది. అందుకనే సగమైన నాకు పెడదామని అలా అంటోంది. సరే, నేను కూడా కాస్త తింటే తృప్తి పడుతుంది. సరే సీత, ఇదేదో బాగానే ఉందిలే, పెట్టు. నువ్వు నేను ఇద్దరం కలిసి సరి కాస్త తిందాం. రేపు జమీందారు గారి జీతం ఇస్తానట్లే, ఇంకా కావాల్సినవి కొనుక్కుందో గాని. అలా సగం రోజులు వీళ్ళిద్దరూ చేసే పని ఇదే. ఒకరి కోసం ఒకరు తినాలని ఒకరు అబద్ధం చెప్తూ కడుపు మార్చుకుని గడిపేవారు. ఎన్ని కష్టాలు పడినా కలిసే వాటిని ఎదుర్కొంటున్నారే తప్ప కుంగిపోలేదు. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ సీతారాములు ఇలాగే ఉండేవారేమో, ఆ రోజున మేము చూడలేదు, కానీ మీ ఇద్దరిని చూస్తుంటే వాళ్లే మళ్ళీ తిరిగి పుట్టారా అనిపిస్తోంది అని అనుకునేవారు. అదే ఊరిలో రాము, సీత ఉంటున్న పక్క ఇంట్లోనే ఉంటోంది వనజాక్షి. వనజాక్షి కూతురు గౌరి. అంతో ఇంతో ఉన్న కుటుంబమే. ఏ సమస్యలు, చీకు చింత లేవు. చిన్నతనం నుంచి ఒక్కతే కూతురు కావడం వలన ఏ ఇబ్బందులు లేకుండా గారాబంగా పెరిగింది గౌరి. గౌరి తన భర్తతో గొడవపడి అక్కడ ఉండలేనంటూ పుట్టింటికొచ్చి కూర్చుంది. వనజాక్షి ఆమెను చూసి ఎంతో బాధపడేది. కూతురు జీవితం ఇలా ఉండవలసిందేనా అనే బాధ వనజాక్షిని ఎప్పుడూ వెంటాడుతూ ఉండేది. చూడమ్మా గౌరీ, వాళ్ళిద్దరినీ చూడు. సీతారాములాగా ఎప్పుడూ అన్యోన్యంగా అంత కష్టాలు పడుతున్నా వాటిని నవ్వుతూ ఎదుర్కొంటున్నారు.
ఒక్కరోజు కూడా ఆ ఇంటిలో నుంచి మాటలు నాకు గట్టిగా వినపడిందే లేదు. ఇప్పటిదాకా ఆ భార్యాభర్తలిద్దరూ గొడవ పడిందే లేదు. వాళ్ళని చూసినప్పుడల్లా ఎంతో ముచ్చటేస్తుంది. వాళ్ళని పొగడని వాళ్ళంటూ లేరు ఈ ఊరిలో. ఏ తల్లైనా తన కూతురు జీవితం అలా ఉండాలని కోరుకుంటుంది. కష్ట సుఖాలనేవి జీవితంలో వచ్చిపోతూ ఉంటాయి, కానీ వాటిని మన భాగస్వామితో కలిసి పంచుకోవడం నేర్చుకోవాలి. అంతేకాని భాగస్వామితోనే గొడవ తెచ్చుకుని ఇలా జీవితాన్ని అయోమయంగా చేసుకోకూడదు. నీకు ఎన్నోసార్లు సర్ది చెప్తామని ప్రయత్నిస్తున్నారు, కానీ నువ్వు నా మాటలు లక్ష్య పెట్టడమే లేదు. నా కూతురు కూడా తన భర్తతో ఇలా కలిసిమెలిసి ఉండాలనేది నా కోరిక. కనీసం వారికి ఉన్నట్లుగా ఆర్థిక ఇబ్బందులు కూడా లేవు కదా మీకు. అబ్బాయిది మంచి ఉద్యోగం. ఏవేవో సాకులు వెతుక్కోకపోతే అల్లుడు గారితో కలిసిమెలిసి ఉండొచ్చు కదమ్మా. నువ్వు చెప్పడానికి అన్ని బాగానే ఉంటాయి. అక్కడ నేను ఎంత కష్టపడ్డానో నీతి ఏం తెలుసమ్మా? చూస్తూ చూస్తూ కష్టాలు బ్రతకమని కూతురికి చెప్తున్నావు. వీళ్ళిద్దరిని చూసి నువ్వు నిజం అనుకుంటున్నావా? వాళ్ళిద్దరు బయట కళ నటిస్తున్నారంతే. వాళ్ళే ఏమి నువ్వు అనుకుంటున్నట్టు అన్యోన్య దంపతులు కాదు. అలా గౌరీ వనజాక్షి ఎన్నోసార్లు నచ్చ చెప్పాలని చూసినా తన మాట పట్టించుకునేది కాదు. పైగా వనజాక్షి వాళ్ళిద్దరినీ మెచ్చుకుంటోంది అన్న అక్కసుతో వారిద్దరి మీద ద్వేషం పెంచుకుంది గౌరీ. వాళ్ళని ఊళ్ళో అందరూ మెచ్చుకోవడం తనకేమాత్రం నచ్చలేదు. ఎప్పుడు వాళ్ళు బయట కనిపించినా చాలా కోపం వచ్చేది. వాళ్ళిద్దరినీ ఎలాగైనా విడగొట్టాలి అని అనుకోవడం మొదలుపెట్టింది గౌరీ. ఇలా ఉండగా ఒకరోజు రాముకు విపరీతమైన జ్వరం వస్తుంది. రాముకు మందుల కోసం కూడా సీత దగ్గర రూపాయైనా లేదు. ఏం చేయాలో పాలుపోక ఆలోచిస్తూ ఉండగా సీతకు ఒక ఆలోచన వచ్చింది. మీరు కంగారు పడకండి. మన పక్కింట్లో వనజాక్షమ్మ గారు ఉన్నారు కదా, ఆమెకు నేనంటే చాలా ఇష్టం. ఎంతో మంచి మనిషి కూడా. మనం ఇలా కష్టంలో ఉన్నామని తెలిస్తే కాస్త డబ్బు అప్పుగా ఇస్తారు. నేను వెళ్ళి అడిగేసి వస్తాను. దాంతో మీకు మందులు తీసుకొస్తాను. జీతం రాగానే అప్పు తీర్చేద్దాం. నేను అడిగితే ఆవిడ కాదనరు. ఇప్పుడే వెళ్ళొస్తాను. అలా సీత వనజాక్షమ్మ గారిని డబ్బు అడగడానికి వెళ్ళింది. అయితే ఆ సమయానికి వనజాక్షమ్మ ఆవిడ భర్త ఊర్లో లేరు. గౌరీ ఒక్కతే ఉంది. వనజాక్షమ్మ ఉంటే పాపం సీతకు ఎలాగైనా డబ్బు ఇచ్చేది. కానీ గౌరీ అసలే కోపం మీద ఉన్నది కదా. ఏమాత్రం డబ్బు ఇవ్వడం ఇష్టం లేక అసలు ఇంట్లో చిల్లి గవ్వైనా లేదు సీత అని చెప్పి సీతను పంపించేసింది. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో అప్పు కోసం వచ్చిన సీత పరిస్థితిని గౌరీ తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంది. అసలే వారిద్దరినీ ఎప్పుడెప్పుడు విడదీద్దామా అనుకుంటున్న గౌరీ ఈ అవకాశం వదులుకోదలుచుకోలేదు. ఇప్పుడు సీతకి డబ్బైతే ఇవ్వలేదు. కానీ మరునాడు రాముతో మాత్రం, నిన్న సీతక్క నా దగ్గరికి వచ్చి డబ్బు తీసుకెళ్ళింది. నీకు మందులవి తీసుకొచ్చిందా రాము? జ్వరం తగ్గిందా? కాస్త ఓపిక వచ్చినట్టు కనిపిస్తున్నావే. సీతక్క చెప్పింది జీతం రాగానే డబ్బు చెల్లించేస్తావని. అదేదో కొంచెం త్వరగా చూడు, మాకు కూడా బోలెడు ఖర్చులున్నాయి. అదేంటి, నిన్న సీత గౌరీ డబ్బు ఇవ్వలేదని చెప్పింది కదా. ఇప్పుడు ఈ గౌరీ వచ్చి డబ్బు ఇచ్చాను త్వరగా తిరిగి చెల్లించమంటోంది. పాపం ఆ వనజాక్షమ్మ గారు ఉంటే ఖచ్చితంగా సహాయం చేసేది. ఏదో దేవుడి దయ వల్ల జ్వరం తగ్గి కాస్త ఓపిక వచ్చింది. డబ్బు ఇవ్వకుండానే ఇచ్చానని అబద్ధం చెప్పి తిరిగి చెల్లించమంటోంది. నాకు తెలుసు, డబ్బు కానీ ఇచ్చుంటే సీత నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం చెప్పదు, మందులు తీసుకురాకుండా ఉండదు. దీనికి సాక్ష్యం లేదు కనుక ఈమె ఇలా వంకరగా అబద్ధం చెప్తోంది. చచ్చా, అసలు అనవసరంగా డబ్బు అడగడానికి వెళ్ళింది సీత. ఇప్పుడు పాపం ఎలా ఎక్కించేసిందో. సంగతంతా చెప్తే సీత బాధపడుతుందని రాము సీతతో కూడా ఏమీ చెప్పలేదు. ఇక గౌరీ
ఈ కారణంగా వారిద్దరి మధ్య పెద్ద గొడవ అవుతుందని, డబ్బు తీసుకుని కూడా తీసుకురాలేదని అబద్ధం చెప్పిందనుకుని సీతతో దెబ్బలాడతాడని అనుకుంది. ఎప్పుడెప్పుడు ఇంట్లో నుంచి గట్టి గట్టిగా మాటలు వినిపిస్తాయా అని ఎదురుచూసింది. అయితే గౌరి కోరుకున్నట్టుగా ఏమీ జరగలేదు. కాకపోతే రాము సీతతో మాత్రం ఇంకెప్పుడు పక్కింటికి వెళ్ళి డబ్బు అప్పు అడగద్దని చెప్పాడు. సీతకు ఎందుకో అర్థం కాకపోయినా రాము చెప్పిన దానికి సరేనంది. తర్వాత రోజు ఇద్దరూ సంతోషంగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ కనిపించారు గౌరికి. గౌరికి చాలా కోపం వచ్చింది. ఇంత జరిగినా, ఇంత మోసం చేసినట్టుగా చెప్పినా కూడా వారిద్దరూ మళ్ళీ నవ్వుతూ ఎలా ఉన్నారా అని ఆశ్చర్యం వేసింది గౌరికి. ఇంకా ఎలాగైనా ఇరికించాలి అనుకుని మళ్ళీ అటుగా వెళ్తున్న రాముతో డబ్బు గురించి అడిగింది. సరే గౌరీ, వీలైనంత తొందరగా నీకు డబ్బు తిరిగి చెల్లిస్తాం. కొంచెం సమయం కావాలి. ఏం డబ్బు గురించి మాట్లాడుతున్నావే? నేను ఊరేళ్ళక ముందు పెట్టెలో ఎంత డబ్బు పెట్టానో అంత డబ్బు అలాగే ఉంది. నువ్వు సీతకి డబ్బు ఇచ్చానంటున్నావు, ఎక్కడి నుంచి ఇచ్చావు? మీరిద్దరు వేరే డబ్బులేమీ లేవు కదా. ఏం కావాలన్నా అందులోనే వాడుకోమని చెప్పానా లేదా? నువ్వేమీ వాడుకోలేదని నాకు అర్థమైంది. ఇంతలో రాముని మాత్రం డబ్బు అడుగుతున్నావు. మతిగాని పోయిందా నీకు? ఊరి నుంచి వచ్చిన వనజాక్షమ్మ గౌరీ రామును అడగడం విని విషయం అర్థం చేసుకుంది. అయితే కూతురు ఏదో ఆకతాయితనంగానో పొరపాటుగానో చేసిందేమోలే అనుకుని ఇలా బుద్ధి చెప్పి లోపలికి తీసుకువెళ్ళిపోయింది వనజాక్షమ్మ. రాముకు తీసుకొని అప్పు చెల్లించాల్సిన పని లేకుండా పోయింది. వనజాక్షమ్మ చేసిన సహాయానికి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. జరిగిన సంఘటన వల్ల గౌరికి పంతం ఇంకా పెరిగింది. చిన్న చిన్న విషయాలకే గొడవలు పడే ఈ రోజుల్లో ఇంత నమ్మకంగా, ఇంత ఆప్యాయంగా భార్యాభర్తలు ఉండడం తను ఎక్కడా చూడలేదు. వారిని ఎలాగైనా వెడగొట్టి తీరాలి అనుకుంది గౌరి. ఎక్కడికి వెళ్తున్నావు సీతక్క? నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలేస్తోంది. పాపం రాము నిన్ను చాలా బాగా చూసుకుంటున్నాడని, ఎంతో కష్టపడుతున్నాడని, నిన్ను చాలా ప్రేమిస్తున్నాడని అనుకుంటూ ఉంటావు కదా. నీకు అసలు విషయం తెలీదు. నువ్వు ఒట్టి అమాయకురాలివి సీతక్క. గౌరీ, నువ్వేం మాట్లాడుతున్నావు? నాకేమీ అర్థం కావట్లేదు. నేను అనుకోవడం ఏమిటి? అవును, రాముకు నేనంటే చాలా ఇష్టం. చిన్నతనం నుంచి నేను కోల్పోయిన తల్లిదండ్రుల ప్రేమ కూడా తనే నాకు అందిస్తాడు. చెప్పాలంటే నేను చాలా అదృష్టవంతురాన్ని. నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు? ఏదో పొరపడుతున్నావు గౌరీ. పొరపడుతున్నది నేను కాదక్క, నువ్వు. రాము జమీందారు గారి అమ్మాయితో ప్రేమగా మాట్లాడటం, ఆప్యాయంగా ఉండడం నేను చాలాసార్లు చూశాను. ఎన్నోసార్లు నీకు చెప్తామని కూడా అనుకున్నాను. కాకపోతే ఎందుకనే మీ ఇద్దరి మధ్య గొడవలు పెట్టడం అని ఇప్పటిదాకా నేను ఆ మాట ఎత్తలేదు. కాకపోతే ఇందాకే రాము ఆ పాడుబడ్డ గుడి వైపు వెళ్ళాడు. పైగా కొంత డబ్బు కూడా తీసుకుని వెళ్ళాడు. చూడగా ఏదో ప్రమాదం జరుగుతుందేమో అని ఆలోచన వచ్చి మీకు చెప్తున్నాను. ఎప్పుడూ ఆ పాడుబడ్డ గుడి దగ్గరే జమీందారు గారి అమ్మాయిని కలుస్తూ ఉంటాడు. నీకు తప్ప చాలా మందికి విషయం తెలుసు. ఇప్పటికైనా కళ్ళు తెరక్క రాము నీ దగ్గర చూపిస్తున్న ప్రేమంతా ఒత్తి నటనే. గౌరీ, పాడుగట్ట గుడి దగ్గర దొంగల స్థావరం అంటారు కదా, అక్కడికి రా వెళ్ళారు. నువ్వన్నట్టు అక్కడేలా మాట్లాడుకుంటున్నారు? ఆ అది దొంగల స్థావరమేలే కానీ రాత్రిపూట వాళ్ళు వస్తూ ఉంటారు. పగలు అక్కడ ఎవ్వరూ కనిపించరు. మరి ఊళ్ళో వాళ్ళు ఎవ్వరికి తెలియకుండా మాట్లాడుకోవాలంటే అదే కదా అనువైన చోటు. అందుకని అక్కడికి వెళ్తూ ఉంటాను. అయినా కూడా అక్కడ కొంతమంది చూసి నాతో చెప్పారులే, అలానే అక్కడ తెలిసింది. అయ్యయ్యో, ఎంత బాధకి కూడా ఉండకపోతే మాత్రం
వాళ్ళ స్థావరం దగ్గరికి వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు. వాళ్ళు డబ్బు కోసమో లేదా వారి గుర్తు తెలిసిపోతుందన్న భయంతోనో ఏమైనా చేయొచ్చు. అటువంటి చోటుకి ఎందుకు వెళ్ళినట్టు వెంటనే ఆయన దగ్గరకు వెళ్ళాలి. సీత గౌరితో తాను ఇప్పుడే వస్తానని చెప్పి ఇంట్లోకి వెళ్ళి తన చేతికి దొరికిన కత్తిని తీసుకుని ఎలాగో అక్కడ దాచుకుని బయలుదేరింది. కాసేపటికి బయటకు వెళ్ళిన రాము ఇంట్లోకి వస్తూ ఉంటాడు. రాము, ఇంట్లోకి వెళ్తున్నావా? సీతకి ఇంట్లో లేదుగా. ఇందాకే డబ్బు తీసుకొని ఆ పాడుపడ్డ గుడి వైపు వెళ్ళింది. పాడుపడ్డ గుడి వైపా? అదే దొంగల స్థావరం. అక్కడికి వెళ్ళడం చాలా ప్రమాదం. అసలు సీత అటువైపు ఎందుకు వెళ్ళింది? ఏం చెప్పమంటావు? ఇప్పుడే కాదు, సీత చాలా సార్లు ఆ పాడుపడ్డ గుడి వైపు డబ్బు తీసుకొని వెళ్తూనే ఉంది. నేను బోల్డన్ని సార్లు చూశాను. ఎందుకు అనుకుంటున్నావు? అక్కడికి వాళ్ళ తమ్ముడిని రహస్యంగా రమ్మని పంపిస్తుంది. నువ్వు కష్టపడి లెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన డబ్బంతా ఆ తమ్ముడికిచ్చి హాయిగా ఖర్చు పెట్టుకుంటూ ఉంటుంది. నీకు మాత్రం తినడానికి కూడా డబ్బు లేనట్టుగా చెప్తూ ఉంటుంది. కానీ నువ్వు సీత చాలా గొప్పదని, నిన్ను బాగా చూసుకుంటుందని, ఎంతో ప్రేమిస్తుందని అనుకుంటూ ఉంటావు. నేను చాలాసార్లు తనకు డబ్బు ఇవ్వడం చూశాను. ఉండబట్టలేక ఈ రోజు నిజం చెప్పేశాను. అయినా దొంగల స్థావరం అయితే మాత్రం ఏముంది? వాళ్ళు దొంగలే కదా, తోడు దొంగలు. అందుకనే అక్కడ కలుసుకుంటూ ఉంటారు. అరే, అక్కడికి వెళ్తే సీతకు చాలా ప్రమాదం. ఏ సమయంలో దొంగలు అక్కడ ఉంటారో తెలియదు. వాళ్ళు ఎంత పనైనా చేస్తారు. వెంటనే వెళ్ళి సీతను కాపాడుకోవాలి. ఇలా అనుకుని రాము గౌరి మాటలు వింటూనే ఆ గుడివైపు పరుగులు పెట్టాడు. ఇక వీరిద్దరినీ ఎవ్వరూ కలపలేరు అనుకుని సంతోషంలో మునిగిపోయిన గౌరీని తల్లి చూసి, గౌరీ, నీవుతే చాలా సంతోషంగా కనిపిస్తున్నావు. ఎప్పుడూ ఇంత సంతోషంగా చూసి ఎరగను. అదేమిటో నాకు చెప్పు. చెప్తామా? నువ్వు నెత్తిని పెట్టుకు పొగుడుతూ ఉంటావే ఆ సీతారాములని. కాసేపట్లో వాళ్ళ బండారం మొత్తం బయటపడుతుంది. చూస్తూ ఉండు. ఇక ఈరోజు వాళ్ళు వెళ్ళిపోవడం ఖాయం. వాళ్ళిద్దరి మధ్య తీరని చిచ్చు పెట్టాను. కాసేపట్లోనే అది ఊరంతా వ్యాపిస్తుంది. హుసే గౌరీ, నీకేం మాయరోగం వచ్చిందే? తా చెత్త కోతి మనమంతా చేర్చిందని నువ్వు నీ జీవితం నాశనం చేసుకున్నది చాలదన్నట్టు బాగున్న వాళ్ళ జీవితం నాశనం చేయాలని చూస్తున్నావా? వాళ్ళని చూసి నిన్ను బాగుపడమంటే వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టాలని చెప్తున్నావా? చిచి, వారిద్దరిని ఎక్కడికి పంపించావు? అసలేం చేసావు? నాకు మొత్తం విషయం చెప్పు. గౌరి తనేం చేసిందో, వాళ్ళని ఎక్కడికి పంపించిందో మొత్తం విషయం అంతా వనజాక్షితో చెప్పింది. ఇంతలో ఒకరు ప్రమాదంలో ఉన్నారని మరొకరు కంగారు పడుతూ వెళ్ళిన రాము సీత అక్కడ కలుసుకున్నారు. అమ్మయ్య, కనిపించారా? మీరు ఇక్కడ ఏ ఇబ్బందిలో ఉన్నారో, ఏ ప్రమాదంలో ఇరుక్కున్నారో, అసలు ఎటువైపు ఎందుకు వచ్చారో అని ఇందాక నుంచి కంగారు పడుతున్నాను. నేను వచ్చినప్పటి నుంచి వెతుకుతున్నాను. మీరెక్కడా నాకు దొరకలేదు. పోనీయండి, మీరు క్షేమంగా ఉన్నారు. నాకు అంతే చాలు. అసలు నేను ఇక్కడికి వచ్చానని నీకు చెప్పింది ఎవరు? ముందు ఆ విషయం చెప్పు. అయితే అది మన పక్కింటి గౌరీ లేదు, తను చెప్పింది మీరు ఎటువైపు వస్తుండగా చూశానని. అలా సీత గౌరీ చెప్పిన విషయం అంతా రాముతో చెప్పింది. రాము ఆశ్చర్యపోయి గౌరీ చెప్పిన సంగతి అంతా సీతతో చెప్పాడు. గౌరీ తనకు కావాలనే ఇలా అబద్ధాలు చెప్పిందని వాళ్ళిద్దరికీ అర్థమైంది. సీత, గౌరీ నీతో అంత మాటందా? మరి నువ్వు నన్ను వచ్చినప్పటి నుంచి ఒక్క మాటైనా అడగలేదే. పైగా నా కోసం నేను ప్రమాదంలో ఉన్నానేమో అని కంగారు పడుతూ వచ్చావు. చూడగా కత్తి కూడా తీసుకొచ్చావు. చిచి, అవన్నీ నేను ఎందుకు నవ్వుతానండి? నాకు తెలీదా మీ గురించి? గౌరీ ఏదో పొరపాటు పడి ఉంటుంది. తను ఇటువైపు వచ్చారు అని చెప్పడంతో
మీరెక్కడ ప్రమాదంలో ఉన్నారు అని కంగారు పడొచ్చానే తప్ప మీ మీద అనుమానంతో కాదండి. నాకు మీరేంటో బాగా తెలుసు. తనే ఎవరినో చూసి ఎవరో అనుకొని పొరపాటు పడి ఉంటుంది. మరి మీరు పిచ్చి సీత, నీకు తమ్ముళ్ళు అన్నయ్యలు బంధువులు ఎవ్వరూ లేదన్న సంగతి నాకు తెలియదా ఏమిటి? గౌరీ చెప్పినంత మాత్రాన నువ్వు డబ్బు తీసుకెళ్ళి ఎవరికో చేరేస్తున్నావని నేనేనా అనుకుంటాను? నువ్వు ప్రమాదంలో పడ్డావని భయమేసి వచ్చానే తప్ప నువ్వు డబ్బు ఎవరికో చేరేస్తున్నావని నేను ఎప్పుడూ అనుకోను. ఉసే ఈ పిచ్చి మొహమా, ఇదా నువ్వు చేసింది? నీకో సంగతి చెప్పమంటావా? నువ్వు చెప్పింది వినగానే పరిగెత్తుకుంటూ వాళ్ళు పాడుపడి గుడివైపు వెళ్ళారు. అక్కడ కూర్చుని ఇద్దరు నిజం చెప్పమని ఒకళ్ళనొకళ్ళు దెబ్బలాడుకుంటారని నువ్వు అనుకుంటున్నావు. నన్ను చెప్పమంటావా? రాము ప్రమాదంలో ఉన్నాడేమో అని సీత, సీత ప్రమాదంలో ఉందేమో అనుకుని రాము ఒకరినొకరు కాపాడుకోవడానికి వెళ్ళుంటారు. నాకు తెలిసి అదే నిజం. కాసేపట్లో వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ తిరిగి వస్తారు, చూస్తూ ఉండు. వనజాక్షి చెప్పిన మాటలతో గౌరీ అవాక్కైంది. అదే విషయమై ఆలోచిస్తూ నుంచున్న గౌరీకి వనజాక్షి చెప్పినట్టుగానే రాము సీత నవ్వుకుంటూ తిరిగి రావడం చూసింది. మతిపోయింది గౌరీకి. నోటమ్మట మాటే రాలేదు. వాళ్ళిద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయారు. గౌరీని చూసినా కనీసం గౌరీని అడగనైనా అడగలేదు. ఇదంతా గమనించిన వనజాక్షమ్మ గౌరీతో, గౌరీ, అదేనమ్మా బంధం అంటే. చిన్న చిన్న విషయాలకే అనుమానిస్తూ అనుమానాన్ని పెంచుకుంటూ గొడవలు పెట్టుకుంటూ అది జీవితం కాదు. ముందు ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. అప్పుడే ఎటువంటి పరిస్థితినైనా సరిగ్గా చూడగలిగే శక్తి వస్తుంది. ఎప్పుడైతే నమ్మకం ఉండదో అప్పుడే కళ్ళు అనుమానంతో కూరుకుపోతాయి. కళ్ళ ముందు జరిగే నిజం కూడా కనిపించదు. దీనిని బట్టి చూస్తే నువ్వు కూడా మీ ఆయన విషయంలో ఎక్కడో పొరపాటే పడ్డావని నాకు అనిపిస్తోంది. నా మాట విను. నీ జీవితం ఇలా మూడునంగా తయారు చేసుకోకు. వాళ్ళని చూడు, నువ్వు కూడా రేపు పొద్దున్న ఒకరి చేత ఇలాగే అనిపించుకోవాలి. ఆ భార్యాభర్తలు ఎంత బాగున్నారు అని మీ ఇద్దరి గురించి మాట్లాడుకోవాలి. ఇకనైనా నీ భర్తని అర్థం చేసుకో. ఇబ్బంది ఉంటే సర్దుకుపో. భేదభావాలు ఉంటే అవగాహన పెంచుకో. అంతేకాని ఇలా నీ జీవితం నాశనం చేసుకొని ఆ బాధలు ఎవరి మీద చూపించాలో తెలియక వాళ్ళ మీద చూపించాలనుకున్నావు. అంత మంచి జంటని విడదీసే ప్రయత్నాలు ఇక చేయకు. నీ జీవితం బాగు చేసుకునే ప్రయత్నాలు చేయి. అర్థమైందా? ఈసారి తల్లి చెప్పిన మాటలు గౌరీ మనసును తాకాయి. ఎన్నోసార్లు మనసులో తల్లి చెప్పిన మాటల్ని కొట్టిపాడేసినా ఈసారి జరిగిన దాన్ని బట్టి గౌరీ తన మనసును మార్చుకుంది. తన జీవితం బాగు చేసుకోవాలని నిర్ణయించుకొని భర్త దగ్గరకు తిరిగి వెళ్ళిపోయింది. ఆ సీతారాములు జీవితకాలం అలాగే సంతోషంగా అన్యోన్యంగా జీవించారు. ఏ బంధానికైనా నమ్మకమే పునాది. భార్యాభర్తల బంధానికైతే తప్పనిసరి. ఇలా ఒకరిపై ఒకరికి నమ్మకం, అవగాహన ఉన్నప్పుడు ఆ జంట తప్పకుండా సీతారాములే అనిపించుకుంటారు. కథ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరి ఇంకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.